హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ మేము తింటున్నాము చికెన్ ఫ్రైడ్ రైస్. ఇది ఇంట్లో చేశాను, బాగా కుదిరింది టేస్ట్ అయితే. ఇది కోరింది మనీషా కురపాటి గారు. అయితే ఈ ఛాలెంజ్ తన కోసమే. అలాగే చాలామంది ఛాలెంజెస్ ఇవి చేయండి అని అవి చేయండి అని పెట్టారు. అందరి చేస్తాము 1 by 1. కొంచెం టైం పడుతుంది కదా, కాకపోతే అందరి కంపల్సరీ చేస్తాము. అలాగే రిప్లై ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇస్తున్నాము టైం అంటే మెసేజెస్ చూసినాక కంపల్సరీ రిప్లై ఇస్తున్నాము. ఏమనుకోకండి, ఒకవేళ లేట్ అయినా ఛాలెంజ్లు మెసేజెస్ లేట్ అయినా ఏమనుకోకండి, సారీ. మెల్లమెల్లగా అయితే ఛాలెంజెస్ కంప్లీట్ చేస్తాము. ఇవాళ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చూద్దాం. ఓకే, రెడీయా? 1 2 3. సూపర్ మమ్మ, బాగుంది. థ్యాంక్ యూ. మిరపకాయల ఘాటు తగ్గదు అనుకుంటా. మేము గ్రీన్ చిన్న అయితే మిర్చి ఎక్కువ ఉన్నాయి అనేసి పెద్దవి తీసుకున్నాం. ఇవి కూడా ఫుల్ ఘాటు ఉన్నాయి. అసలు ఏంటో ఈ మధ్యలో బాగా కారం ఉంటున్నాయి మిరపకాయలు. నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఎవరు తలుచుకుంటున్నారు? మెసేజ్ చేసేయండి, మేమే గుర్తు చేసుకున్నామండి అని. క్యాబ్ లాగా అది వాడుతుంది. గొంతులు పడుతుంది. పీసెస్ అయితే భలే ఉడికినాయి. నాకు కూడా ఇంట్లోనే చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడం వచ్చేసింది. గట్టిగా ఉండేసరికి కొంచెం గొంతులో పడుతుంది కదా. అయిపోయిందా? మీరు పీసులని బాగా పెట్టుకున్నారు. రైస్ మొత్తం కదా చేసిండు.
అది గట్టిగా ఉండడం వల్ల నాకు మింగరాట్లేదు. వీడు ఫాస్ట్గా తినేస్తాడు. నేను గెలవాను. అయిపోయింది. అదే నేను తినేసిన నా పీసులు ఎట్లాగో మిగులుతాయి. మరి నన్ను పర్వాలేదంట ఓడిపోయినందుకు నానే పనిష్మెంట్ ఇస్తున్నా. నేను కూడా తిన్నా మిరపకాయ. అది నేను ఓడిపోయాక కూడా తింటాను కదా. ఆపేది వైపు నేను ఇవాళ నేను నీళ్ళు తాగడమే సరిపోయింది. వీడు గెలిచిండు, నేను ఓడిపోయాను. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.